ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. 6వ వచనం. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. వందనములు తండ్రి, మీకు వందనములు, మీకు స్తుతులు స్తోత్రములు, వందనములు చెల్లింపబద్ధులమై ఉన్నాను. మీరే మమ్మను దర్శించి మీ పాదములు పట్టుకొని మీకు అప్పగించుకునిలాగన కృతజ్ఞతాభావముతో కృతజ్ఞులమై మీకు అప్పగించుకునిలాగన మీ పరిశుద్ధమైన ప్రేమగల ఒడిలోకి వచ్చేలాగన మాకు సహాయం చేస్తారని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. అందరం దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధమైన సంగమం మీ అందరికీ యేసయ్య గొప్ప నామమున ఉదయకాలమున అందరికీ వందనములు నేను తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని కృపను బట్టి మనమందరం కూడా సజీవులముగా మనం మార్చబడి ఆయన పరిశుద్ధమైన పాదముల చెంత మనం కూర్చోవడానికి మనం బలపరచబడ్డాం. మన వలన ఏది కాదు కానీ ఆయన వలన మనం ఇలాగున ఉన్నాం. మన వలన ఏది కాదు కానీ బికాస్ ఆఫ్ గాడ్, ఆయన వలన మనం ఇలాగున మనం ఉన్నాం. దాన్ని బైబిల్ భాషలో ఏమంటారంటే, మేము ఏమై ఉన్నామో అది దేవుని కృప వలననే అయి ఉన్నాం. అంతేగా కిరణ్? వాట్ వీఆర్ బికాస్ ఆఫ్ ది గ్రేస్ ఆఫ్ గాడ్. వారమంతా మనం పనిచేస్తున్నాం, ప్రయాణం చేస్తున్నాం కదా, రకరకాలుగా మనం తిరుగుతున్నాం. కానీ ఆశ్చర్యకరంగా దేవుని చేత మనము కాపాడబడి ఆయన పాదముల చెంతకు మనం రాగలుగుతున్నాం. మనము మన బలమును బట్టి కాదు కానీ ఆయన బలమును బట్టి, ఆయన శక్తిని బట్టి మనము జీవించేటువంటి వారమని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రకరకాల పరిణామములు జరుగుతున్నాయి. నేను మొన్న పేపర్లో చూశాను. పేపర్లో ఏదో వీడియో అనుకుంటాను, సంథింగ్. కారులో వచ్చాడు ఒకతను. కారులో వచ్చి ఒక నది మీదకి వచ్చాడు. కారు అక్కడ స్టాప్ చేశాడు. నదిలో దూకి చనిపోయాడు. వచ్చిందేమో కారులో. చూసారా మీరు ఎవరన్నా? వచ్చిందేమో కారులో వీడియో. కారు అక్కడ పార్క్ చేసేసి నదిలోకి దూకి చనిపోయారు. ఏంటి సమస్యలు ఏంటి? కాబట్టి అందుకోసమనే మనము కాదు, ఆయన పౌలు గారు ఏమన్నాడు? నేను కాదు, క్రీస్తే, నేను కాదు, ఆయన బట్టి నేను ఇలాగన బలమైన పనులు చేయగలుగుతున్నాను. ఆయనను బట్టి ఎన్ని వ్యాధులు భరించగలుగుతున్నాను. పౌలు దేహంలో రకరకాల వ్యాధులు ఉన్నాయి. నంబర్ ఆఫ్ డిసీజెస్ ఉన్నాయంట పౌలు గారికి. కొంతమంది రేచీకటి అంటున్నారు, కొంతమందికి కొంతమంది బోన్ టీబీ అంటున్నారు. ఇంకా ఆయనకు దేహంలో ఆయనకు సరిగ్గా మాట్లాడడం రాదంటున్నారు. ఇంకా అసలు ఆయన వేరేవారు ఆయన పక్కన ఉండలేరంట. వేరేవారు ఆయన పక్కన ఉండలేరు. అటువంటి వ్యాధి కలిగిన వాడు. ఆ సంగతిని ఒక సంఘానికి రాస్తాడు, గల్తీ వారికి అనుకుంటాను. నాకున్న వ్యాధిని బట్టి మీరు నన్ను తిరస్కరించలేదు, కానీ నన్ను మీరు ఒక దూతలాగా చూశారంటాడు. అంటే అలాంటి డిసీజ్ ఆయనకుంది. కానీ ఆయన ఏమన్నవాడు? నేను కాదు, ఇలా జీవిస్తున్నాను, ఇలా ఉన్నానంటే క్రీస్తే. కాబట్టి ఆయన ద్వారా, ఆయన మూలముగా మనం జీవిస్తున్నాం. ఆయన మూలముగా ఒక చిన్న వచన భాగాన్ని ఆధారంగా మీకు చూపిస్తాను మీ బలం కోసం. చూడండి, యోహాను సువార్తలకు వస్తారా వాక్యం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ సంగతులు మాట్లాడతాడు. ఆయన ఎలా జీవిస్తున్నాడో, ఎలా ఉండగలుగుతున్నాడో, ఉండలేని వాడి ప్రపంచంలో ఎలా ఉన్నాడో ఆ సంగతులు చెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 5వ అధ్యాయంలోకి రండి. వాక్యం చూడండి. 5వ అధ్యాయం యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ అధ్యాయములో 26వ వచనంలో తండ్రి, 5వ అధ్యాయం 26వ వచనం, తండ్రి ఎలాగూ తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడో అలాగనే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారమును అనుగ్రహించను. ఆరవ అధ్యాయం చూస్తారా? 6వ అధ్యాయం ఇంకొంచెం దగ్గరగా ఈ వచ్చిన భాగం. 6వ అధ్యాయం 57వ వచనం. 6వ అధ్యాయం 57వ వచనం బాగా మీరు గమనించి అర్థం చేసుకోనండి. జీవము గల తండ్రి, 57వ వచనం, జీవము గల తండ్రి నన్ను పంపిన గనక నేను తండ్రి మూలముగా జీవించి ఉన్నట్లే, జీవము గల తండ్రి నన్ను పంపిన గనక నేను తండ్రి మూలముగా
జీవించుచు ఉన్నట్లే నన్ను తినివాడును నా మూలముగా జీవించను. యేసయ్య మాట్లాడుతున్నాడు. నన్ను పంపించిన తండ్రి జీవము గలవాడు, ఆయన చేత భూమి మీదకి పంపించబడ్డాను నేను. కాబట్టి నేను తండ్రి మూలముగా, నాకు మూలం ఎవరు? తండ్రి. నా జీవితానికి మూలం ఎవరు? మూలం, ఆధారం ఆయన. ఆయన మూలముగా నేను జీవించి ఉన్నాను. అలాగనే నన్ను తినివాడును అంటే యేసుప్రభువును అంగీకరించాం మనం, ఆయన మాటలు మనం తీసుకుంటున్నాం. కాబట్టి ఆయన మూలముగా, నా మూలముగా జీవించును. ఎంత ధైర్యం కలిగించే మాటలు అంటే, మన జీవితానికి మూలం ఆయన. మనం ఎక్కడ ఉన్నా, ఏ చోట ఉన్నా ఆయన అంగీకరించిన కారణం చేత ఆయనతో మనకున్న బంధం యొక్క విలువ చెప్తున్నవాడు యేసుప్రభువారు. ఇలాంటి బంధంలో మీరు ఉన్నారు, నన్ను మీరు తింటూ ఉన్నారు అంటే ఆయన మాటలు మనం తింటూ ఉన్నాం. ఆయన జీవాహారంగా వచ్చినవాడు. అక్కడ యేసుప్రభువారు ఏమన్నాడు? నన్ను తినివాడు అన్నాడు. అంటే ఆయన మాటలు మనం తింటున్నాం. యేసుప్రభువారు ఆయన వాక్యముగా, జీవాహారముగా భూలోకానికి వచ్చినవాడు. కాబట్టి ఆయన మనకు తన వాక్యం ఇస్తున్నవాడు. కాబట్టి మనకు ఆహారం ఎవరు? వాక్యం మనకు ఆహారం. వాక్యం అంటే ఎవరు? ఈ మాట మీకు అర్థమైందా? యేసుప్రభువారిని విడిచేసిపోయింది కారణం ఈ మాటలు అర్థం కాకనే. ఆయన దగ్గర 72 మంది ఉండేటువంటి వారు. ఇది చెప్పిన తర్వాత ఆయన్ని 58 మంది విడిచేసి వెళ్ళిపోయారు. 72 మంది ఉండేటువంటి వారు. ఇది చెప్పిన తర్వాత యేసుప్రభువారిని దాదాపుగా 60 మంది విడిచేసి వెళ్ళిపోయారు. అప్పుడు యేసుప్రభువు అడుగుతాడు, మీరు కూడా వెళ్ళిపోవాలని చూస్తున్నారని అడిగితే పేతురు అంటాడు, నీవే దేవుని పరిశుద్ధుడవు, మేము ఎటుపోగలమని చెప్పేసి ఆయన పేతురు యేసుప్రభువు దగ్గర ఆ మాట మాట్లాడతాడు. అంటే ఎందుకు ఈ మాట మాట్లాడాడంటే, నన్ను తినివాడు అంటే ఈయనెట్లా తింటాం మనం? నన్ను తినివాడు నా మూలంగా జీవించినట్టున్నాడు యేసుప్రభువు. నేను పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారమును, లోకమునకు జీవాహారం నేనే అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? అసలు ఈయనెట్లా తింటాం మనం? ఈయన తినడం ఏంటి అని వారిలో భయంకరంగా వాదించుకొని వారిలో 60 మంది యేసుప్రభువారిని విడిచేసి వెళ్ళిపోయారు. ఇక వారంట బైబిల్లో రాసింది ఆ చోట, మరలా ఎప్పుడు కూడా యేసుప్రభు దగ్గరికి వారు రాలేదంటే. వారు వెళ్ళిపోయినటువంటి వారు మరలా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మరలా వారు కలుసుకోలేక యేసయ్యను విడిచేసి వారు వెళ్ళిపోయారు. ఎందుకొరకంటే ఆయన ఏమంటున్నాడు? నన్ను తినివాడు. ఇది సింపుల్. ఇక్కడ ఏముంది అంటే, ఆయన మనం తింటున్నాం, ఆయన ఏమై ఉన్నాడు? ఆయన మనం భుజిస్తున్నాం. ఆయన ఏమై ఉన్నాడు? బైబిల్లో మీకు అర్థమైన పదం చెప్పండి. ఆయన ఏమై ఉన్నాడు? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే మన మధ్య వర్షించింది. అంటే వాక్యాన్ని మనం తింటున్నాం. అదే యేసుప్రభువు చెప్పింది. మీరు నన్ను తింటున్నారు అంటే నేను వాక్యముగా మీ దగ్గరికి వచ్చాను. ఆయన మన దగ్గరికి ఎట్లా వచ్చాడు? త్రూ వర్డ్ ఆఫ్ గాడ్. అల్టిమేట్ రివిలేషన్ ఇస్ ది వర్డ్ ఆఫ్ గాడ్. ఇక బైబిల్ తప్ప వేరే ప్రత్యక్షతలు ఇక ఉండవు. ఆయన మనం చూడడం, ఆయన స్వరాన్ని మనం వినడం, ఇలాంటి కాకమ్మ కబుర్లు ఇవన్నీ కూడా. వాక్యం అంతిమ ప్రత్యక్షత. వాక్యమును దేవుడు 1400 సంవత్సరాలు 40 మంది రచయితల చేత 1400 సంవత్సరాలు కష్టపడి వాక్యం రాయేశాడు. అంటే ఇది అంతిమ ప్రత్యక్షత. ఇక వాక్యమును మించిన ప్రత్యక్షతలు అన్ని శుద్ధ అబద్ధములు, వాటిని మనం నమ్మకూడదు. అవి తప్పుడు బోధలు అవుతాయి, కల్ట్స్ అవుతాయి. కాబట్టి ఇక్కడ యేసుప్రభువు ఎలా వచ్చాడు? వాక్యముగా వచ్చాడు. ఆ వాక్యమే కృపాసత్య సంపన్నుడిగా మన మధ్య నివసించాను. అందుకేమన్నాడు? మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు. సైతానికి చెప్పాడు ఆ విషయాన్ని. సాతానికి ఏం చెప్పాడు? సైతానుడా, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, నా నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన మనుషులు విశ్వాసులు జీవిస్తారన్నాడు యేసయ్య. నా నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన నా బిడ్డలను ఏం చేస్తాను? నేను జీవింపజేసుకుంటాను. అంటే ఆయన మాటలు తింటున్నాం, ఆయన మాటల పట్ల విశ్వాసం ఉంచుతున్నాం. అది యేసయ్య మాట్లాడుతున్న మాట. కాబట్టి మీరు నా వాక్యం తీసుకుంటున్నారు, నా మూలంగా మీరు జీవిస్తారు. కాబట్టి మన జీవితానికి మూలం ఆయన. ఆయన మూలమైన వాడు, మూలరాయి, మూలం. దీని మొత్తానికి కారణం ఎవరంటారు? మూల కారకులు ఎవరంటే ఫలాని వ్యక్తి, ఫలాని స్త్రీ, ఫలాని పురుషుడు. కాబట్టి మూలం వాళ్ళు. కాబట్టి మన జీవితానికి మూలం ఎవరు? ఆయన. యేసయ్య మాట్లాడుతున్నాడు, మీరు ఎవరంటే నన్ను తింటున్నారు కాబట్టి నా మూలముగా మీరు జీవిస్తారు. ఎంత ఆదరణ కలిగించేటువంటి మాట ఈ మాట. కాబట్టి దేవుని బిడ్డలారా మీరు గమనించండి. మనం చదువుకున్నటువంటి కీర్తనలోకి రండి. 150 కీర్తనలోకి వస్తారో చూడండి. అక్కడ ఏమని చెప్తున్నవాడు? సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. ఎంత మంచి మాట. కాబట్టి దేవుని బాగా వర్షిప్ చేయాలి. సకల ప్రాణులు దేవుడు అందరికీ చెప్తున్నాడు, అందరూ ఆరాధించాలంటున్నవాడు. సకల ప్రాణులు, వారు కాదు, వీరు కాదు, పురుషులు కాదు, స్త్రీలు కాదు, చిన్నవారు కాదు, పెద్దవారు కాదు, వృద్ధులు కాదు, కదా పసి వయసు ఉన్నవారు కాదు, అందరూ కలిసి సకల ప్రాణులు. చివరి వచ్చిన భాగం ఏంటి? సకల ప్రాణులు, ప్రాణంతో ఉన్న వారందరూ కూడా యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించండి. గివ్ థ్యాంక్స్ టు గాడ్. ఎంత మంచి మాట. సకల ప్రాణులు ఎందుకోసమని అంటే ఆయన మనకు ఆధారమైన వాడు, మూలమైన వాడు.
సరే, ఇక్కడ మూడు విషయాలు ఈ చోట ఉన్నాయి. మీరు వచనమంతా కూడా చూస్తే గనక ఏమని చెప్తున్నవాడు మూడో వచనంలో బూరధ్వనితో అంటాడు, నా స్వరమండలంతో అంటాడు, తంబూరతో అంటున్నాడు, తంతి వాద్యములతో అంటున్నాడు, మ్రోగు తాళంతో అంటున్నాడు, గంభీర ధ్వని గల తాళంతో యెహోవాను మీరు స్తుతించండి అన్నీ చెప్పాడు. ఆ చోట కారణం చెప్తున్నవాడు రెండో వచనంలో, ఒకటో వచనంలో కారణం చెప్తున్నవాడు. ఎందుకు స్తుతించాలంటే ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు, చూడండి 4వ లైన్ చూడండి, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయన స్తుతించండి ఆయన బలమును బట్టి. రెండవది ఏంటి? ఆయన పరాక్రమ కార్యములను బట్టి, ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయన స్తుతించండి, ఆయన మహాప్రభావమును బట్టి ఆయన స్తుతించండి. ఈ 3 కారణాలు చెప్తున్నవాడు. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయన్ని స్తుతించండి అంటే ఆయన బలం కనబడుతుంది ఆకాశ విశాలములమ్మ. ఆకాశ విషయంలో ఏం కనబడుతుంది? ది స్ట్రెంత్ ఆఫ్ గాడ్. ఉదయకాలం ఒక పాట పాడుకున్నాం. అలా సైన్యములకు అధిపతి అయినా ఆ దేవుని స్తుతిస్తాం. ఆయన ఎవరు? సైన్యములకు అధిపతి. సైన్యములు అంటే ఏంటి? ఆకాశము, మహాకాశములు, నక్షత్రాలు. ఏమని చెప్తున్నారు శాస్త్రవేత్తలు? ఆకాశంలో మన పైకి పోయి కొద్దీ గుత్తులుగా ఉంటాయంట నక్షత్రాలు. ద్రాక్ష గుత్తులు ఉంటాయి కదా, పాలపుంత నక్షత్రాలు గుత్తులుగా ఉంటాయి. సైన్స్లో వచ్చింది కదా, గుత్తులుగా ఉంటాయి నక్షత్రాలు. ఇలాంటి అంతా కూడా పైన ఇంకా ఏవో ఉన్నాయి. గ్రహములు 1000 కిలోమీటర్ స్పీడ్ తిరుగుతున్నాయి. 1000 కిలోమీటర్ స్పీడ్తో అవి తిరుగుతున్నాయి. వెంట్రుక వాస్ గ్యాప్ తిరుగుతున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం, వాటి కక్షలు ఉన్నాయి. వాటికి ఒక లైన్ పెట్టాడు దేవుడు. దాన్ని ఏమన్నాడు బైబిల్లో? కట్టడా అన్నాడు. వాటికి కట్టడి ఏర్పాటు చేశాడు. అవన్నీ కూడా తిరుగుతున్నాయి. సముద్రములు, మహాసముద్రాలు, కింద ఏమున్నాయి? కింద భూమి కింద ఖనిజాలు ఉన్నాయి. ఆయిల్ ఉంది. సముద్రములు, నీళ్లు ఉన్నాయి. నీళ్ళ కింద మళ్ళీ అగ్నిగుండం ఉందంట. మళ్ళా కింద వాటర్ ఉన్నాయి. భూమిలోని పొరలు లేచి వస్తుంటాయంట. నేను పేపర్లు చదువుతున్నాను. భూమిలోని పొరలు ఏం చేస్తాయి? అప్పుడప్పుడు గమనించండి, ఈ యొక్క సముద్రంలో వచ్చేటువంటి ఒత్తిడి కంట భూమిలో ఉన్నటువంటి పొరలు లేచి గుద్దుకుంటాయంట. పొరలు లేయర్స్ గుద్దుకుంటాయి. అవి గుద్దుకొని మరలా విడిపోయేటప్పుడు ఏమో తెలుసా? భూమి అంతా కూడా అతలాకతలమైపోతూ ఉంటుంది. మన కింద ఉన్న భూమి కదులుతుంది కదా, ఇట్ ఈస్ రొటేటింగ్. ఆ తిరుగుతుంది, మనకు అది అర్థం కాదు. ఇలా చేశాడు దేవుడు. ఇదంతా ఏంటి? ఆయన సైన్యములారా అంటాడు కింద ఇంకో కీర్తనలో పోతే, ఆయన సైన్యములారా, ఆకాశ విశాలములారా యెహోవాను స్తుతించండి. పాటలు కూడా రాశారు, ఆకాశ విశాలములో యెహోవాను స్తుతించమని చెప్పేసి. కాబట్టి ఎందుకోసమని? ఆయన బలము కనపడుతుంది వీటిల్లో. ఆయన బలం కనపడుతుంది. ఆకాశములు దేవుని మహిమను వివరించి ఉన్నవి. అంతరిక్షము ఆయన మహిమను, ఆయన చేతి పని ప్రచురం చేయుచున్నాయి. ఆకాశములేమో దేవుని మహిమను చూపిస్తున్నాయి. అంతరిక్షం అంట ఆయన చేతి పనిని ప్రచురం చేయుచున్నాయి. అంటే దేవుని మహిమ, దేవుని బలము ఈ యొక్క విశ్వంలో మనకు కనపడుతున్నాయి. అందుకేం చేస్తాం? ఇలాంటి వాటిని చేసిన మహాదేవ, మహాగొప్ప ప్రభువా అని ఆయనకు సాగిలపడి నమస్కారం చేస్తాం. ప్రతాపన్ అంకులు సేవకుని రకరకాల ప్రాంతాలు తీసుకుని పోతుంటాడు. అంటే వండర్ఫుల్ రిసార్ట్స్ తీసుకుపోతుంటాడు. ఆయన రకరకాల గార్డెన్స్ తీసుకుని పోతూ ఉంటాడు. ఆయన ఇండియా మొత్తం చూశాడు కాబట్టి. ఆ ప్రాంతాలకు పోయిన తర్వాత ఆయన చేసే పని తెలుసా? ఆయన అందరినీ మోకాళ్ళు వంగమని చెప్పేసి మోకాళ్ళ మీద నుంచి చక్కగా పాటలు పాడి వర్షిప్ చేయండి దేవుణ్ణి. ఏం చేయవద్దు, వర్షిప్ చేయండి. ఏంటి యొక్క అందం ఏంటి? ఈ చెట్లు ఏంటి? ఈ లోయలు ఏంటి? వాగులేంటి? వాటర్ ఫ్లోస్ ఏంటి? ఈ ఆకాశం ఏంటి? ఈ క్లైమేట్ ఏంటి? ఊహించని విషయం ఇదంతా కూడా. కేవలం వర్షిప్ చేద్దాం, ఆరాధన చేద్దాం అంటే అవి చూస్తుంటే మనకు అట్లా అనిపిస్తూ ఉంటుంది కదా. ఆకాశం చూస్తే రకరకాల రంగులు వచ్చేస్తూ ఉంటాయి. రకరకాల రంగులు, రెయిన్బో కదా. రెయిన్బోలు ఏముంటాయి? 7 కలర్స్ ఉంటాయి. రెయిన్బోలో 7 దేవుడు రెయిన్బో ఏర్పాటు చేశాడు. దేవుడు ఏర్పాటు చేశాడు. వేరేవారు చెప్పండి, మన దేవుడు రెయిన్బో ఏర్పాటు చేశాడు. నోవా కాలంలో నోవా ఇంకా ఈ ప్రపంచాన్ని నేను వాటర్ చేత చంపను, నీళ్ళ చేత ఈ ప్రపంచాన్ని నేను లైమ్ చేయను. ఏం చేశాడు? ఒక నిబంధన పెట్టుకున్నాడు. ఏంటా నిబంధన? ఏంటి? ధనస్సు పెట్టుకున్నాడు. ఒక ఇంద్రధనస్సు పెట్టుకున్నాడు. దాన్ని చూచి ఏం చేస్తాను నేను? ఆ ధనస్సు చూసి ఇక మరలా ప్రపంచమును వాటర్ చేత నేను ముంచను, రానిమనని ఆయన నిబంధన పెట్టుకున్నాడు. రెయిన్బో 7 కలర్స్ ఉంటాయి. ఆశ్చర్యమైన విషయం అది. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, సకల ప్రాణులు వారెవరన్నా కానీ అందరు కలిసి దేవుణ్ణి ఆరాధించండి. గుడ్డివాళ్ళ సంఘాలు ఉన్నాయి. గుడ్డివాళ్ళు చర్చిగా గ్యాదర్ అవుతారు. కుంటివారు చర్చిగా అవుతారు. నపుంసకులు చర్చిగా గ్యాదర్ అవుతారు. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు, ఆయన భార్య ఎవరి మధ్య పనిచేస్తారు? వాళ్ళు నపుంసకుల మధ్య పనిచేస్తారు. నపుంసకుల మధ్య, యూనక్స్ మధ్య వాళ్ళు సేవ చేస్తారు. వాళ్ళకు సువార్త చెప్పి, వారికి వాక్యం చెప్పి, వారి మధ్య వారి సహవాసాలు కట్టి పరిచర్య చేయడం వారికి ఇచ్చిన పరిచర్య. అది పరిచర్యలు నానా విధములు. ఒక్కొక్కరికి ఒక భారం ఇస్తాడు దేవుడు. కాబట్టి వారికి ఇచ్చిన భారం ఏంటి? అందరి మధ్య సేవ చేస్తారు. మరి వీరి మధ్య ఎవరు సేవ చేస్తారు?
వారందరూ ఎక్కిరిస్తారు, ఎగతాళి చేస్తారు. గుడ్డి వారిని, కుంటి వారిని, ఏమండి రకరకాల అంగవైకల్యం గల వారిని, చాలామంది దేవుడు తెలియని వారు ఏం చేస్తారు, విక్రిస్తారు. దేవుని గురించిన జ్ఞానం లేక, అజ్ఞాన దశ నల్లగా ఉన్న వారిని ఎక్కిరిస్తూ ఉంటారు. అందరూ దేవుని యొక్క స్వరూపమే. కుంటివారు, గుడ్డివారిని దేవుడే చేశాడు, దేవుడే మాట్లాడతాడు. మోషే అంటాడు దేవునితోటి, ప్రవ్వా నేను నోటి మంజం కలిగిన వాడిని ప్రవ్వా, నాకు మాటలు రావు ప్రవ్వా, కాబట్టి మీరు ఎవరిని ఏర్పరచుకున్నారో వాడిని తీసుకుని ప్రవ్వా అంటే దేవుడు ఏమంటాడు, ఏయ్ మోషే నోరు మూసుకో, కుంటివాడిని గుడ్డివాడిని చేసింది ఎవరు? బైబిల్ ఉందా మాట? చూడండి, ఒకసారి చూడండి, నిర్గమకాండం చూడండి. ఒక మాట చాలా బాగుంటుంది, ఎందుకంటే దీని గురించిన అవగాహన మనకు కావాలి. దేవుడు ఇలాగ పనిచేసిన వాడు, దేవుని పనులు, దేవుని కార్యములు ఆశ్చర్యకరంగా ఉంటాయి. చూడండి వాక్యమును 4వ అధ్యాయం చూస్తారా? నిర్గమకాండము 4వ అధ్యాయం 10వ వచన భాగం చూడండి. 4వ అధ్యాయం 10వ వచన భాగం. అప్పుడు మోషే ఇంతకు మునుపైనను, అంటే అప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా బలమైన అద్భుతములు చేశాడు. మోషేను నేను పంపిస్తున్నాను చెప్పడానికి ఏం చేశాడు, ఆయన చేయి కుష్ఠరోగం వచ్చింది, మరలా ఆయన గుండె మీద పెట్టుకుంటే కుష్ఠరోగం వెళ్ళిపోతుంది. మరల దేవుడు ఏమంటాడు, మోషే అది కూడా చూడకుండా వాళ్ళు నమ్మకపోతే గనక ఏం చేస్తావంటే బాగా ఎండిపోయిన నేల మీద వాటర్ పోయమంటాడు. ఆ వాటర్ ఏమవుతుంది? పొడి నేల మీద వాటర్ పోస్తే ఏమవుతుంది? అది రక్తం అవుతుంది. మీరు చెప్పండి, పొడి నేల అండి, బాగా ఎండిపోయిన నేల. అమ్మా బాగా వినండి, బాగా ఎండిపోయిన నేల. దేవుడు చెప్తున్నాడు, నేను నీతో ఉన్నాను మోషే, వారితో ఉన్నాను, మీతో ఉన్నాను. మోషే వారు ఆత్మహత్య ప్రయత్నాల మధ్య ఉన్నారు. వారు విడిపించబడక ఇక ఎంతకాలం అయిపోయింది? 430 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి వారు బయటికి రామని వారు దిగులు పడి ఉన్నారు. అందుకే దేవుడు ఏమంటాడు, నా ప్రజల బాధను నిశ్చయంగా చూచి తిని, బలమైన మాటలవి, నా ప్రజల బాధ నేను చూచాను, వారి మొర విన్నాను, వారిని కష్టపెడుతున్న వారిని బట్టి వారు పెట్టే మొరవేని విన్నాను. వారిని ఎవరు కష్టపెడుతున్నారో దాన్ని బట్టి వారి నా దగ్గరికి వచ్చి భయంకరంగా ఏడుస్తున్నాను నా దగ్గర. నో మోషేతో మాట్లాడతాడు. ఇంకా ఏమన్నాడు, వారి మూలుగు విని ఉన్నాను, వారి మూలుగును విని ఉన్నాను, నీ మూలుగు నా మూలుగు కూడా ఆయన విని ఉన్నాడు ఆయన. ఈ మాటలు మాట్లాడితే మీరు గమనించండి, మోషే అప్పటికి దేవుణ్ణి ఆయన బలంగా నమ్మలేకపోతాడు. అప్పుడు దేవుడు ఏమంటా అంటే, నీ చెయ్యి ఇక్కడ పెట్టుకో అంటాడు, కుష్ఠరోగం వచ్చేది, దాన్ని తీయమంటాడు. గమనించండి, ఆశ్చర్యకరంగా మళ్ళా చిన్నపిల్లల బాడీలాగా అయిపోద్ది అన్నమాట. వాళ్ళకి వెళ్ళి చెప్పంటాడు, వారు దుఃఖంలో ఉన్నారు ప్రవ్వా, వారికి ఏమి చెప్పాలి ప్రవ్వా అంటే, అప్పుడు దేవుడు అంటాడు, ఒకవేళ గనక దాన్ని బట్టి నమ్మకపోతే గనక ఏం చేస్తామంటే బాగా ఎండిపోయిన నేల మీద వాటర్ని పోయి అంటాడు. మీరు చెప్పండి, బాగా నేల ఎండిపోయింది, వాటర్ని పోసాం, వాట్ హ్యాపెన్స్? ఏమవుద్ది? బికమ్స్ వేపర్, ఆవిరైపోద్ది. వాటర్ పోయగానే వేపర్ అయిపోద్ది, ఆవిరైపోద్ది కదా. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఇట్ బికమ్స్ బ్లడ్, రక్తం అయిపోద్ది. అది నిన్ను కాపాడుకుంటాను నేను, వారికి అప్పగించాను నేను నిన్ను కాపాడుకుంటా, మోషే ధైర్యంగా ఉండు అని చెప్పినప్పటికీ మోషే భయపడుతూ ఉంటాడమ్మా. మోషే భయపడుతుంటాడు మనిషి కాబట్టి. అప్పుడు ఏమంటాడు, ప్రభువా నేను పుట్టిన దగ్గర నుంచి కూడా నోటి మాంద్యం కలిగిన వాడిని ప్రభువా. చూడండి, ఆ మాట మీరు గమనించండి, చాలా బాగుంటాయి. 10వ వచన భాగం. అప్పుడు మోషే, ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసంతో మాట్లాడినప్పటి నుండి ఆయనను నేను మాట నేర్పరిని కాదయ్యా, నేను నోటి మాంద్యం కలిగిన వాడినయ్యా. నోటి మాంద్యం కలిగిన వాడిని లక్షల మందికి నాయకుడిగా మార్చి ప్రపంచంలో నాయకులకు అడ్రస్గా మార్చిన వాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదా. ఆయన మాట్లాడుతున్న మాటలు, నేను మాట నేర్పరిని కాదు, నేను నోటి మాంద్యం కలిగిన వాడిని అని యెహోవాతో చెప్పగా దేవుడు మాట్లాడుతున్నవాడు. యెహోవా అంటున్నాడు, మానవునికి నోరిచ్చిన వాడెవడు? ఏయ్ మోషే, మానవునికి నోరిచ్చిన వాడెవడు? మన నోరుని బట్టి, మన పెదవులను బట్టి పట్టుకొని ఏం చేయాలి? దేవా మీకు థ్యాంక్స్ ప్రభా. ఎందుకోసమని చాలామంది మోగవారు ఉన్నారు, మాట్లాడలేకపోతున్నారు. ఏమండి ఆ వ్యాధులను ఏమంటారు నాకు అర్థం కాదు. పెదవులు పళ్ళు అతుక్కొని ఉంటాయి, చూసారా మీరు? పెదవి వెళ్ళిపోయి పంటికి అతుక్కుంటాయి. మామూలు భాషలో తొర్రి అంటారు. అంటే అది కూడా కాదు, డెంటల్ లాంగ్వేజ్ ఏదో ఉండే పదములు. అంటే వాళ్ళకి ఎట్లుంటాయంటే పెదవి సగం ఉండదు, ఈ పెదవి భాగం తెలిపోయి వాళ్ళ పై దంతములకు అప్పటి జాకి అంటుకొని ఉంటాయి. వాళ్ళు మాట్లాడడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, మానవునికి నోరిచ్చిన వాడేవాడు, నీకు నోరిచ్చా నేను. కాబట్టి మన నోరుని బట్టి ఏం చేయాలి? దేవా మీకు స్తుతులు ప్రభా. కాళ్ళు ఇచ్చాడు, కాళ్ళు లేని వారు చాలామంది ఉన్నారు. అక్కడ చూడండి, మానవునికి నోరిచ్చిన వాడెవడు? మోగవాడినే కానీ, చెవిటివాడినే కానీ, దృష్టిగలవాడినే కానీ, గుడ్డివాడినే కానీ పుట్టించిన వాడెవడు? అన్నీ మాట్లాడుతున్నాడు. నీకు చెవులు ఇచ్చాను, వేరే వారికి చెవులు ఇవ్వాల. అక్కడ రాసిన మాట అదేనా? చెవిటివాడినే కానీ, మూగవాడినే కానీ, దృష్టిగలవాడిని అంటే నీ కళ్ళు ఉన్నాయి, నువ్వు చూడగలుగుతున్నావు. కళ్ళు లేని వారు చాలామంది ఉన్నారు, దే కెనాట్ సీ. కాబట్టి నీ కళను బట్టి ఏం చేయాలి? దేవా మీకు స్తుతి ప్రభు, ఇంతకాలం ప్రవ్వా చూసే భాగ్యం నాకు అప్పగించా ప్రవ్వా. ఇప్పుడు ఏదో వ్యాధి వచ్చింది, అద్దాలు పెట్టుకో, ఏమవుతుంది? ఇంతకాలం ఆశ్చర్యకరంగా దేవుడు చూసే బలం ఇచ్చాడు. పెద్ద కొద్ది ఏమవుతుంటాయి? కంటి నరములు వీక్ అవుతుంటాయి కదా, నర్వస్ సిస్టమ్ వీక్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఐసైట్ లాస్ అయిపోతుంటాయి. ఇప్పుడు ఈ కాలం ఇంకా చిన్నప్పుడే ఐ సైట్ లాస్ అయిపోతున్నారు.
విటమిన్ డెఫిషియన్సీ బాగా వచ్చేసి మందుల ఆహారం వలన కదా. దేవుడు మాట్లాడుతున్నవాడు, నేనే కదా కుంటివాణి చేసింది, గుడ్డివాణి చేసింది, నీ కళ్ళు ఇచ్చాను. కాబట్టి మనకున్న వాటిని బట్టి ఏం చేయాలి? వారిని మీరు ఎక్కిరించక. చాలామంది పొరపాటు మీరు గమనించండి, అలా ఎక్కిరించడం వలన చేసిన దేవుణ్ణి ఎక్కిరిస్తున్నారు. ఇప్పుడు ఒక పాపం ఉంది, ఆ అమ్మాయి కాళ్ళు లేవనుకోండి, చిన్న పాప, ఆ అమ్మాయిని ఎక్కిరించాం. అప్పుడు మనం ఎవరిని ఎక్కిరిస్తున్నట్లు? వాళ్ళ అమ్మగారిని నాన్నగారిని ఎక్కిరిస్తున్నట్లు. కన్నది వారు కదమ్మా, పుట్టించింది వారు కాబట్టి వాళ్ళ అమ్మగారు నాన్నగారిని తెలియకుండా ఎక్కిరిస్తున్నాం. ఇప్పుడు దేవుడు కూడా అదే మాట్లాడుతున్నాడు. పుట్టించింది నేను కదా, వారిని ఎక్కిరిస్తే దేవుణ్ణి ఎక్కిరించినట్లు లెక్క. దేవుణ్ణి ఎక్కిరిస్తుంటారు చాలామంది తెలియక, అజ్ఞానకాలం, అజ్ఞాన దశ. అందుకే దేవుడు మాట్లాడుతున్నవాడు గమనించండి. ఏమని? ఇలా పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా, కాబట్టి వెళ్ళుము. కాబట్టి మోషే ధైర్యంగా ముందుకెళ్ళు, నేను నీ నోటికి తోడయుండి నీవేమీ పలకవలసింది నీకు బోధించదని ఆయనతో చెప్పాను. అప్పుడు మోషే ధైర్యం తెచ్చుకొని బలం తెచ్చుకొని ముందుకు వెళ్ళిపోతాడు. దేవుడు బలంగా మాట్లాడుతున్నవాడు. కాబట్టి మోషే వెళ్ళు, నీ నోటికి తోడుగా ఉంటా, నువ్వు ఏం పలకాలో ఆశ్చర్యకరంగా ఆ మాటలు ఆశ్చర్యకరంగా నీకు అప్పగిస్తా. చాలాసార్లు దేని బిడ్డారా, నంబర్ ఆఫ్ టైమ్స్ గమనించండి. ఏం వాక్యం చెప్పాలి ప్రభువా అని బలమైన ప్రార్థనల మధ్య దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుడు ఆ సమయాల మధ్య, బలహీన సమయాల మధ్య దేవుడిచ్చిన వాక్య భాగాలు 1.5-2 గంటలు గమనించండి మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఏమీ లేకుండా దేవునికి అప్పగించుకొని ప్రభువా మీరు చెప్పండి ప్రభువుని అప్పగించుకున్నప్పుడు అలాంటి బలమైన వాడు ఆయన. నిజంగా దేవుడు ఆశ్చర్యకరంగా నడిపించేటువంటి దేవుడు ఆయన. అందుకే మోషేతో మాట్లాడుతున్నమాట. మోషే, నీ దగ్గర ఏముంది? ఆ యొక్క నీళ్ళున్నాయి కదా, అవేమవుతాయి? రక్తమైపోతాయి. కాబట్టి దేని బిడ్డారా గమనించండి, దేవుడెవరు? ఆయన ఆశ్చర్యకరంగా బలమిచ్చేటువంటి వాడు. దేవుని చేత మనం బలపరచబడుతున్నాం. ఆయన పరాక్రమ క్రియలను బట్టి మనం ఏం చేయాలి? దేవుని మనం వర్షిప్ చేయాలి. అక్కడ దావీదు రాస్తున్నవాడు ఆయన బలమును బట్టి ఇంకేమన్నాడు? ఆయన పరాక్రమ క్రియను బట్టి, ఆయన పరాక్రమ క్రియల్ని బట్టి మనం ఏం చేయాలి? దేవా మీకు స్తుతులు ప్రభువా. చూడండి ఆ మాటలోకి రండి, 150 కీర్తనలోకి రండి. 150 కీర్తనలు ఎంత బాగున్నాయి ఆ యొక్క పదములు, ఆశ్చర్యకరంగా. ఎందుకు దేవునికి స్తుతులు చెప్పాలో చెప్తున్నవాడు కదా. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు ఆయన స్తుతించుండి. ఇంకా ఏమన్నాడు? ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయన స్తుతించండి. ఆయన ఎవరు? పరాక్రమం కలిగిన వాడు అంటే బలమైన కార్యములు, బలమైన భీకరమైన కార్యములు. పరాక్రమ కార్యములు అంటే ఏంటి? పరాక్రమం అంటే ఎంతో బలం కలిగిన వాడు. పరాక్రమ శూరులు అంటే ఏంటి? ఎంతో బలం కలిగిన వాడు. ఇప్పుడు బైబిల్లో కొంతమంది ఉన్నారు, వారు ఏమన్నాడు? దేవుడు పరాక్రమం గల బలాఢ్యుడా అన్నాడు. గిద్యోన్ అంటే వారు చాలా బలం కలిగిన వారు. దావీదు ఉన్నాడు, ఆయన పరాక్రమం గల శూరుడు. ఆయన అంటే యుద్ధానికి వెళ్తే 10,000 మంది చంపేస్తారు. దావీదుని ఏమంటారు? దావీదు, ఈసారి మాతో యుద్ధంకి రావద్దయ్యా, నీ వయసు బాగా పెరిగిపోయింది కాబట్టి అని చెప్పేసి ఏమంటారు? నీ యుద్ధానికి రావద్దు, నీవు మాకు 10,000 మందితో సమానం అంటారు. దావీదుని ఏమంటారు? 10,000 మందితో సమానం. అంటే అంత మందిని ఆయన చంపగల యుద్ధానికి వెళ్తే 10,000 మందిని. అండ్ అంత బలం కలిగిన వారు, అంత భయంకరంగా పనిచేస్తారు. ఇక్కడ దేవుడు ఏమంటున్నవాడు? ఆయన పరాక్రమ కార్యములను బట్టి, ఆయన కార్యములు అంటే భయంకరమైన కార్యములు, బలమైన కార్యములు. దేవుని పరాక్రమాన్ని మనం కనపరుచుకుంటాడు. గిద్యోను భయంకరంగా బాధపడుతున్నాడు, గిద్యోను భయంకరంగా వేదన పడుతున్నాడు, గానుగ చాటును దాక్కున్నాడు. పాపం పరాక్రమం గల బలాఢ్యుడు పోరాడి కదా ఆయన గానుగ చాటును దాక్కున్నాడు. ఇక ఆయన బయటికి రాలేకపోతున్నాడు కదా. దేవుడు ఆయన పిలిచి బలపరిచి గమనించండి, పరాక్రమం గల కార్యములు చేయలాగన, ఓ పెద్ద పని చేయలాగన, బలమైన పని చేయలాగన దేవుడు ఆయన బలపరుచుకుంటాడు. ముందు విస్తారంగా సైన్యం, అక్కడ ఉంటాయి కొన్ని మాటలు, మిడతల దండులాగా ఉన్నారంట వాళ్ళు. ఆయన ముందు సైన్యం లెక్కకు ఇసుక రేణువులాగా ఉన్నారంట. సైన్యం అంతా కూడా ఇసుక రేణువులాగా సైన్యం ఉన్నారు. అలాంటి వాడికి గిద్యోను ఏం చేస్తాడు? అప్పటికైనా కృంగిపోయి ఉన్నాడు. గిద్యోను బాగా కృంగిపోయినాడు, ఓడిపోయిన వాడు ఉన్నవాడు. కానీ ఏం చేస్తాడు? దేవుడు పలికిన మాట ఏంటి? ఒకే మనిషిని హతము చేయలాగన. ఒకే మనిషిని మనం నమ్మలేం చాలాసార్లు దేవుని కార్యములు. అలా చేస్తాడు ఆయన. ఆయన పరాక్రమాన్ని బట్టి మనం కాపాడబడుతున్నాం. నిజంగా చెప్పాలంటే ఆయన పరాక్రమాన్ని బట్టి మనం కాపాడబడుతున్నాం. కాపాడుచున్న వారెవరు? మనిషిని కాపాడగలిగిన వారెవరు? ఒక మనిషిని ప్రపంచంలో చావకుండా క్షేమంగా ఉంచగలిగిన వారెవరు? ఎవరి చేతనవుతుంది? ఎవరి వల్ల కాదు. డాక్టర్ దగ్గర పోయిన డాక్టర్ ఏమంటాడు? చూసి గమనించండి. ఇక మిల్లి మీ దేవుని ప్రార్థన చేసుకోండి. మా హాస్పిటల్లో కింద ఒక ప్రేయర్ రూమ్ ఉంది, వెళ్ళిపోయి ప్రేయర్ చేసుకోండి అని చెప్పేసి డాక్టర్ గారు బయటకు చెప్పేస్తారు. ఇక వాళ్ళు చూసి అదే చెప్తారు కదా, కింద ప్రేయర్ రూమ్ గెలిపి చేసుకోండి. ఇక మేమేం చేయలేము, మా వల్ల ఏమి కాదు, మా చేత ఏమి కాదు.
మనం చెప్తున్నారు ఆయనకి, రామకృష్ణకి డాక్టర్ చెప్తున్నారు, వాళ్ళ భార్య చెప్తున్నారు, అమ్మ మీ భర్త ఖచ్చితంగా ఇన్ఫెక్షన్ వచ్చింది, ఎందుకోసమని లివర్ తీసాం కాబట్టి, వేరే మాంసం పెట్టాం కాబట్టి, ఆయన మాంసం ఈ మాంసాన్ని తీసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఇన్ఫెక్షన్ వచ్చేద్దమ్మా. ఏం చేస్తామంటే మీరు భయపడవద్దు, మేము మందులు వాడతాం, యాంటీబయాటిక్స్ వేస్తాం, రకరకాలుగా మేము బాడీని కంట్రోల్ చేసుకుంటాం, సస్టైన్ చేస్తాం. అప్పటికి కంట్రోల్ కాకపోతే గనక ఆయన చెప్తున్నాడు అప్పటికి కంట్రోల్ అవుతుంది, చేయగలము, ఒక వరకు చేస్తాం. ఇక తర్వాత ఏమవుతుందంటే ఆయన బాడీ గనక మెడిసిన్కి అది సహకరించకపోతే గనక మేము ఏమీ చేయలేము, ఇక మౌనంగా ఉంటాం, అప్పుడు ఆయన చనిపోవచ్చు. ఇన్ఫెక్షన్ పెరిగిపోయి తగ్గక అది కిడ్నీకి లివర్కి మొత్తాన్ని అటాక్ చేసి మొత్తం కూడా తుప్పు పట్టినట్టుగా అయిపోయి, బూజు పట్టినట్టు అయిపోయి, పాచిపోయి మనిషి భయంకరంగా ఘోరంగా చనిపోతాడు. డాక్టర్ గారు ఓపెన్గా ఆమె చెప్తున్నాడు. అప్పటిదాకా మెయింటైన్ చేస్తాం, అలా జరిగిందనుకోండి ఇక మేము ఏమీ చేయలేం. అంటే ఏంటి? కాపాడుతున్న వారెవరు? కాపాడగలిగిన వారెవరు? కాపాడగలిగిన వారెవరు? అందుకన్నాడు నీ ప్రాణమును కాపాడును, యెహోవాయే నీ ప్రాణమును కాపాడును. ఆయన కునుకడు నిద్రపోకుండా ఆయన కాపాడుచున్నవాడు. అందుకే దేవునికి మనం కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు, వందనములు మనం చెప్పకుండా మనం ఉండలేం, ఆరాధించకుండా మనం ఉండలేం. అందుకే పౌలు గారు అన్నాడు, మీరు కృతజ్ఞత స్తుతులు చెప్పే విషయంలో విస్తరించండి అంటాడు పౌలు గారు. విస్తరించండి, అది మీరు ఎక్కువ చేయండి, దాంట్లో బాగా మీరు విస్తరించండి, ఎక్కువ కానివ్వండి. మీరు విశ్వాసాన్ని నేర్చుకుంటూ బాగా దేవునికి థ్యాంక్స్ చెప్పే విషయంలో మీరు విస్తరించాలి. ఎందుకోసమని ఆయన చేసే కార్యములు మన కంటికి కనిపించడంలా, కానీ ఆయన మన కోసం పనిచేయుచున్నాడు. అది పౌలు గారి ఉద్దేశం. ఎందుకు విస్తరించాలంటే ఆయన ఏం చేస్తున్నాడో మనకు అర్థమవుతుందా? ఆయన మన కోసం పనిచేసే విధానం మనకు అర్థమవుతుందా? ఆయన మన చుట్టూ ఎలా ఉన్నాడో మనకు అర్థమవుతుందా? సైతాను వచ్చి చెప్పేంత వరకు యోబుకు అర్థం కాల. సైతాను వచ్చి మాట్లాడుతున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు యోబునకు, ఆయన భార్యకు, ఆయన ఇంటి వారికి, ఆయన కలిగిన వాటి చుట్టూ కంచె వేశావు కదా, కంచె ఉందా? యోబు ఆశ్చర్యపోతున్నాడు. నా చుట్టూ కంచె ఉందా? నా భార్య చుట్టూ కంచె ఉందా? నా ఇంటి వారి చుట్టూ కంచె ఉందా? నా కలిగిన ఆస్తిపాస్తుల చుట్టూ కంచె ఉందా? అప్పటిదాకా యోబుకు ఆ జ్ఞానం లేదు. అది అజ్ఞాన దశ, అజ్ఞాన కాలం అది. అందుకే పౌలు గారు పలికిన మాట, విస్తరించండి, అది ఎక్కువ చేయండి, దాంట్లో స్ప్రెడ్ అవ్వండి విశ్వాసులారా అని మాట్లాడుతున్నవాడు. అంటే దేవుని యొక్క పరాక్రమాన్ని బట్టి ఆయన పరాక్రమాన్ని మన జీవితంలో కనపరుచుకుంటున్నాడు. ఆయన పరాక్రమాన్ని మన జీవితంలో కనపరుచుకుంటూ తెల్లవారుజామున ఒక వాక్య భాగం చెప్పాం. తండ్రి దేవుడు యేసుప్రభుని భూలోకాన్ని పంపించాడు. యేసయ్య భూలోకానికి వచ్చిన కారణం చేత ఆయన ఏమి కావాలి? పాప శరీర ఆకారంలోకి రావాలి యేసుప్రభువారు. దీన్ని ఏమంటారు? పరాక్రమం కలిగిన కార్యం అంటారు. ఆయనకు పరలోక రాజ్యంలో ఆత్మస్వరూపైన దేహం లేదు, ఆయనకు ఫిజికల్ బాడీ లేదు. భూలోకానికి రావాలంటే మనిషి ఏం కావాలి? మనలాగా కిడ్నీ, లివర్, బ్రెయిన్, హార్ట్, రక్తము, మాంసములు మొత్తం ధరించుకోవాలి. రక్తములో మాంసంలో పాలివాడు కావాలి. ఎలా అంటే దీన్ని ఏమంటారు? దేవుని పరాక్రమ కార్యం అంటారు. ఇది మానవ బుర్రకు అర్థం కాదు, మానవ జ్ఞానానికి అర్థం కాదు. అందరూ ఏమంటారు? దేవుడు మనిషి ఎట్లా అవుతాడంటే అవుతాడు. అందరూ ఏమంటారు? దేవుడు మనిషి ఎట్లా అవుతాడు? కన్యగర్భం ఎలా జన్మిస్తాడు? దేవుని పరాక్రమాన్ని బట్టి అవి సంభవిస్తాయి. మరియమ్మ గారు అన్నారు, ఇది ఎలాగ జరుగును? ఇది ఎలాగవుతుంది నా జీవితంలో? ఈ కార్యం, ఈ పని దేవుడేమో చెప్తున్నాడు నువ్వు గర్భాన్ని ధరిస్తామని. ఇది ఎలాగ జరుగుతుంది? అసలు నేను పురుషుని ఎరగను కదా, ఇది ఎలాగ జరుగును? దేవుని పరాక్రమాన్ని బట్టి. దాన్ని ఏమంటారు? దేవుని పరాక్రమ కార్యం అంటారు. దేని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి. అందుకే దావీదు గారు మాట్లాడుతున్నమాట, యెహోవాను స్తుతించండి. ఎందుకోసమని? ఆయన బలమును బట్టి. ఇంకేంటి? ఆయన పరాక్రమ కార్యాన్ని బట్టి. మన జీవితంలో ఆయన పరాక్రమ కార్యములు, కాపాడుతున్న ఆ పరాక్రమాన్ని, ఆ కాపుదలు ఇచ్చిన పరాక్రమాన్ని, ఆయన మన కోసం యేసయ్యను పంపించిన ఆ కార్యం భయంకరమైంది. తండ్రి అయిన దేవుడు యేసుప్రభువుని మన కోసం ఆయన పంపించాడు. ఆ యేసయ్య మన కోసం భూమి మీద 33 సంవత్సరాలు, గమనించండి, ఒక సాధారణ మానవుడిగా, కామన్ మ్యాన్గా ఆయన జీవించిన వాడు. ఇది ఒక ఆశ్చర్యమైన వింత. కామన్ మ్యాన్గా దేవుడు ఒక మామూలు మనిషి అయిపోయినవాడు. దేవుడు ఒక సాధారణ మానవుడిగా ఆయన జీవించినవాడు. ఎవరు గుర్తుపట్టడంలా, ఎవరు గౌరవించడంలా, ఎవరు సన్మానించడంలా, ఎవరు ఆయన పెద్ద రెస్పెక్ట్ ఇవ్వడంలా, దానికి పోగా ఇంకా నిందలు కదా, హింస యాతన పెట్టారు యేసుప్రభువాన్ని. దేవుడు ఇలా ఎలా అయిపోయాడు? దేవుడు ఒక మనిషి చేత ఎందుకు ఆయన విక్రించుకున్నాడు? మనుషులు వచ్చి ఆయన కొట్టడం ఏంటి? ఆయన దేవుడు కదా. భూలోకంలోకి వచ్చాక ఏం చేశారు? మనుషులు వచ్చి యేసుప్రభువుని కొడుతున్నారు, ఆయన మీద ఉమ్మేశారు. దేవుడు ఏంటి మనిషి చేత ఉమ్మేయించుకోవడం ఏంటి? దేవుడు ఏంటి ఆ మనిషి చేత ఆయన దిగంబరిగా మారిపోవడం ఏంటి? దేవుడు ఏంటి మనుషుల చేత కొరడాల చేత కొట్టించుకోవడం ఏంటి? ఇదే దేవుని యొక్క పరాక్రమం కలిగిన కార్యం అంటారు.
అందుకే ఇక్కడ రాస్తున్నవాడు, యెహోవాను స్తుతించండి, ఆయన మన కోసం చేసిన కార్యం అది పరాక్రమం కలిగిన కార్యం. యేసుప్రభువారు మన కోసం సిలువలో ఒంటరి అయిపోయినవాడు, పరాక్రమం గల కార్యం. యేసయ్య సైతాన్తోటి, అంధకారం బలముతోటి, వాయుమండల శక్తులతోటి యేసు అక్కడే సిలువలో ఆయన ఆ చిమ్మ చీకట్లో లోక పాపాన్ని మొత్తాన్ని వేసుకొని సైతాన్తో ఆయన కలబడ్డవాడు. ఆ ఆది మహాఘట సర్పంతో యేసుప్రభువారు అక్కడే కలబడి గమనించండి. ఏం చేశాడు? సైతాను తల ఆయన చిరగొట్టాడు. దీన్ని ఏమంటారు? పరాక్రమం కలిగిన కార్యం అంటారు. ఆ కార్యాన్ని బట్టి మనం ఆశ్చర్యకరంగా మనము కాపాడబడుతున్నాం. సిలువ ప్రేమను బట్టి, సిలువ కాపుదల. సిలువ లేనిదే మనం లేం. సిలువ ప్రేమ, సిలువ కాపుదల, సిలువ కంచె, ఆ సిలువ బలం, సిలువ గాయముల స్వస్థత, సిలువ ఇచ్చే నెమ్మది. సిలువలో యేసుప్రభువారు శాపగ్రస్తుడిగా మార్చబడి మనము బ్రతుకులాగన జీవించలాగన ఆయన మన కోసం బలియాగమైపోయి, ఆయన మన కోసం బలియాగమైన వాడు, బలైపోయినవాడు. మనం బలి కాకుండా ఇంకా నిలబెట్టబడ్డాం. దేని చేత? ఆయన బలైపోయిన కారణం చేత, సిలువ బలమును బట్టి. అందుకే పౌలు గారు మాట్లాడతాడు, దేని యందును నేను గర్వించట నాకు తగదంటాడు. యేసయ్య సిలువ ఎందే తప్ప దేని యందును అతిశయించట నాకు దూరమగును గాక అంటాడు. యేసయ్య సిలువ చేత ఆశ్చర్యకరంగా ఈ ప్రధాన పాపి రక్షణ పొందుకున్నాడు, జీవితాన్ని పొందుకున్నాడు, భాగ్యాన్ని పొందుకున్నాడు, ఆ మహాపరిశుద్ధమైన దేవునితో సంబంధాన్ని పొందుకున్నాడు. ఏంటిదంటే దేవుని పరాక్రమం కలిగిన కార్యమును బట్టి ఈ బంధాన్ని మనం పొందుకున్నాం. అందుకే మాట్లాడుతున్నవాడు ఆయన మహాప్రభావమును బట్టి. ఇంకో మాట ఏంటి? ఆయన మహాప్రభావమును బట్టి. ప్రభావం అంటే మీరు గమనించారు కదా, 12 సంవత్సరాల బాధ ఏమైందంటే గడ్డగట్టిపోయింది. రక్తస్రావం స్త్రీ బాధ ఎంతకాలం? 12 సంవత్సరాలు. అక్కడ రాసిన మాటలు బాగుంటాయి. ఆమె అనేక వైద్యుల చేత అనేక తిప్పలు పడి, ఇలాగనే ఉంటుంది వాక్యం అంతా కూడా, మార్క్స్ వార్తలో ఉంటుంది. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి ఆ వ్యాధి బాక్కాక ఆమె మరింత సంకటపడను. అనేక వైద్యుల చేత అనేక తిప్పలు ఒక్క తిప్పలు కాదు, ఆ డాక్టర్ ఈ డాక్టర్ గమనించండి, అనేక తిప్పలు పడి వ్యాధి బాకాక మరింత సంకటంలోకి వెళ్ళిపోయింది. ఆమెకున్న డబ్బు మొత్తం ఖర్చు అయిపోయింది, ఆస్తులు మొత్తం అమ్మేసింది. ఆమెకి బ్లడ్ మొత్తం హూసైపోతా ఉంది. 12 సంవత్సరాల వ్యాధి. ఆమె బయటకు వచ్చే అవకాశం లేదు. బయటకు వస్తే ఏం చేస్తారు? రాళ్ళు వేసుకుంటూ చంపేస్తారు. భయంకరమైన బాధలు బైబిల్లో మనకు కనపడుతూ ఉంటాయి. ఆమె యేసు యొక్క వస్త్రాన్ని చెంగును పట్టుకున్నట్లాగన కదా, వెంటనే ప్రభావమానంలో నుంచి వెళ్ళిపోయి ఆమె యొక్క రక్తధార కట్టెను. 12 సంవత్సరాల ధార అది కట్టెను. ఆమె వణికిపోతున్నారు, గజగజ వణికిపోతున్నారు. అప్పుడు యేసయ్య నన్ను ఎవరో ముట్టారంటాడు యేసుప్రభువారు. అప్పుడు యేసు అంటే ఎవరో ముట్టారంటే శిష్యులు మాట్లాడతారు, ఇంతమంది పడుతున్నారే, వాళ్ళు పెద్ద జ్ఞానంలాగా అంటున్నారు, మహా తెలివి గల వాళ్ళలాగా, ఇంతమంది పడుతున్నారు నీకు తెలియదా అంటే, అప్పుడు యేసు అంటాడు, ఇంతమంది పడ్డారు కానీ, ఇంతమంది ముట్టుకున్నారు కానీ, వచ్చి అమాంతంగా తొక్కిసలాటం అనేది పడ్డారు కానీ, నాలో నుంచి ప్రభావం బయటికెళ్ళా, నాలో నుంచి గ్లోరీ బయటికెళ్ళా, ప్రభావం మ్యాజెస్టీ బయటికెళ్ళా. ఇప్పుడు నేను వీక్ అయిపోతున్నా, నేను శక్తి నా నుంచి బయటకు వెళ్ళిపోయింది. వేరే వారిని తాకింది. అది 12 సంవత్సరాల బాధ అది ఆగిపోయింది. ఆమె గజగజ ఉనుకుతున్నారు. అప్పుడు యేసయ్య ఆమెకు అవకాశం ఇస్తున్నాడు మాట్లాడమని. అప్పుడు ఆమె చెప్తుంది, అప్పుడు యేసయ్య అంటాడు, కుమారి నీ విశ్వాసము నేను స్వస్థపరిచాను, సమాధానం గలదానివై. ప్రభావం ఎలా పంపిస్తున్నాడు మన దేహంలోకి? ప్రభావాన్ని పంపిస్తున్నవాడు. ఆయన ప్రభావాన్ని మనం కలిగిన వారం. దేవుని ప్రభావం మనలో ఎట్లా పనిచేస్తుందో ఎందుకోసమని? రక్త బంధమును బట్టి, రక్త నిబంధన బట్టి, యేసు యొక్క శిలువ కార్యాన్ని అంగీకరించిన కారణం చేత కొత్త నిబంధనలోకి వచ్చాం కాబట్టి, యేసును మన రక్షకుడిగా అంగీకరించాం కాబట్టి, ఆయన ప్రభావాన్ని బట్టి మనలో ఎలా పనిచేస్తున్నాడో మనకేం తెలుసు? మనకేమీ తెలియని వారం, దేవుని గురించిన జ్ఞానం లేని వారం, మనం దేవుని గురించిన జ్ఞానం లేని వారం, దేవుని గురించిన తెలివి లేని వారం, ఆయన పనిని, ఆయన విధానమును, ఆయన ప్రేమను, ఆయన యొక్క నడిపింపును మనం ఎరగని వారం. అందుకన్నాడు యోబు, మనం ఏమీ తెలియని వారం, బట్ గాడ్ ఈజ్ వర్కింగ్ ఫర్ అస్. అందుకే ఈ చోట ఏమన్నాడు, సకల ప్రాణులు యెహోవాను స్తుతించండి, యెహోవాను గివ్ థ్యాంక్స్ టు గాడ్. ఎందుకోసం అంటే ఆయన బలమును బట్టి, ఆయన పరాక్రమాన్ని బట్టి. సిలువ ప్రేమ దేవుని పరాక్రమానికి సాదృశ్యం. యేసయ్య మనిషి కావడం తండ్రి అయిన దేవుని యొక్క పరాక్రమ కార్యానికి సాదృశ్యం. యేసయ్య భూమి జీవించడం ఆయన పరిశుద్ధమైన పరాక్రమ ప్రేమకు సాదృశ్యం. సిలువలో యేసుప్రభువారు మరణించడం ఒక్కడే పోరాడి సిలువను యేసుప్రభువారు ఒక్కడే భరించినవాడు. ఎలా భరించగలడు? దెయ్యపు శక్తులు, ప్రధానులు, అధికారులు, దురాత్మల సమూహాలు, వాయుమండల సంబంధమైన అధిపతి, యుగ సంబంధ దేవత అందరూ ఏకమై మీరు గమనించండి యేసయ్య మీద పోరాడుచున్నారు. అందుకే గెత్సేమనే చోట్లో యేసయ్య అంటాడు, తండ్రి
తండ్రి ఈ పోరాటం నా వల్ల కావడంలా, తండ్రి మీకు ఇష్టమైతే తొలగించనంటే అంత పోరాటం అధికమవుతుంది. కానీ ఒక్కడే లేచి యేసుప్రభువారు ఆయన అంటాడు, ఇక్కడ లెండి వెళదాం అంటాడు యేసుప్రభువారు. లెండి ఇక పోదాం పదండి ఏంటంటే, నేను ఒక్కడే ఈ శిలువ కార్యాన్ని భరిస్తా. ఒక్కడే నీ కోసం భరించినవాడు, ఒక్కడే నా కోసం భరించినవాడు. అందుకే అడవుల్లో, దీవుల్లో, లోయల్లో, కొండల్లో గమనించండి, ఒక్కరే ఇద్దరు వచ్చిన, ముగ్గురు వచ్చిన ఆ చోట గమనించండి, ఆ యొక్క దీవుల్లో ఆ రోజుకు వచ్చేసి ఒక ప్రార్థనలో ఆదివారం పూట 4-5 జరిగిస్తారు. ఇద్దరే వస్తారు, ముగ్గురే వస్తారు. బట్ దే ఆర్ వర్కింగ్ గాడ్ ఫర్ దేర్. ఎందుకోసమని? నా యేసయ్య నా కోసం ఒక్కడే సమస్తం చేశాడు. కాబట్టి ఈ చోట కూడా నా ప్రభు కోసం వెనక్కి రాకుండా ఇదే చోట ఉంటా అని తీర్మానం చేసుకొని బాగా చదువుకున్నవారు, లక్షల రూపాయల ఉద్యోగాలు వదిలేసి ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ మనీ దేవుని కోసం పక్కన పెట్టి గమనించండి, వారు వెళ్ళిపోయి శూన్యంలో దేవుని కోసం నిలబడ్డారు. కారణం తెలుసా? నా యేసయ్య ఒక్కడే నా కోసం తన ప్రాణం వెనక్కి తిరగకుండా పెట్టాడు. దీనేమంటారు? పరాక్రమం కలిగిన ప్రేమ, పరాక్రమ కార్యం అంటారు. యెహోవాను స్తుతించండి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. మనము కూడా ఉదయకాలం ఆయన ప్రేమను బట్టి కొన్ని నిమిషాలు, దేవా మీకు స్తుతులు ప్రవ్వా, మీకు స్తోత్రములు ప్రవ్వా అని కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు, వందనములు మనము చెప్దాం. కుమారులారా గమనించండి, ప్రభు దగ్గర మనమందరూ కూడా ఆయన మహాప్రేమను మనం గమనించిన వారమై వందనములు చెప్తూ అవును దేవుణ్ణి గౌరవిస్తూ మీరు కూర్చొని మీకున్న ఆరోగ్య పరిస్థితిని బట్టి దేవుణ్ణి గౌరవిస్తూ మీరు ఎంతగా మనం గౌరవించబద్ధులమైనాం, ఎంత గౌరవానికి పాత్రుడు కదా ఆయన బలమును బట్టి, ఆయన బలమును ప్రసిద్ధి చేసేటువంటి ఆకాశ విశాలమును మన ముందు కనపడుతున్నాయి. అందుకు ఆయన స్తుతించాలి, ఆయన